ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మకాంను హైదరాబాద్ నుంచి ముంబైకి మారుస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం అయింది. కేవలం బాలీవుడ్ అవకాశాల కోసమే అక్కడికి వెళ్తున్నారని అందరూ భావిస్తున్నప్పటికీ దీని వెనక 'పుష్ప 2' విడుదల సమయంలో జరిగిన సంధ్య థియేటర్ ఘటన ఒక ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తుంది. ఆ దురదృష్టకరమైన సంఘటన, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు బన్నీని మానసికంగా తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తుంది. గతేడాది 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత క్లిష్ట సమయంగా నిలిచింది. ఒక గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం, జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం పరిణామాలు ఆయన ప్రతిష్టకు పెద్ద దెబ్బ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆయన్ను నిందితుడిగా చేర్చడం, చట్టపరమైన చిక్కులు ఇంకా కొనసాగుతుండడం కూడా ఆయనకు మనశ్శాంతిని లేకుండా చేశాయి. హైదరాబాద్‌లోని ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా ప్రభుత్వ పోలీసు యంత్రాంగం నుంచి ఎదురైన తీరు పట్ల బన్నీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో ఇక్కడ ఉండడం కంటే తన స్థాయికి తగ్గ గౌరవం, వృత్తిపరమైన స్వేచ్ఛ లభించే ముంబైకి వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడైతే నేషనల్ సెలబ్రిటీల పట్ల ఉండే భద్రత, ప్రొఫెషనల్ వాతావరణం తనకు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారట. ముంబైలో ఇప్పటికే ఖరీదైన ఇంటిని సిద్ధం చేసుకున్న అల్లు అర్జున్ ఇకపై తన కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వహించబోతున్నారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్లతో చర్చలు జరపడంతో పాటు జాతీయ స్థాయిలో తన ఇమేజ్ను మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. తన మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సంధ్యా థియేటర్ ఘటన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను దూరం చేసుకునేందుకే ఆయన ఈ ముంబై మకాం నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.